హలో ఆల్, సింపుల్ అండ్ టేస్టీ బ్రెడ్ పిజ్జాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేద్దాము. ఇప్పుడు ఇలా ఒక కళాయిని పెట్టుకుని బటర్ అప్లై చేసుకుని బ్రెడ్ని ఇలా అప్లై చేసుకోవాలి. రెండు వైపులన బటర్ని అప్లై చేసి మీడియం ఫ్లేమ్లో ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు రెండు వైపులన కాల్చుకుని పక్కకు తీసుకోవాలి. ఇలా మనం ఎన్ని బ్రెడ్ని తీసుకుంటే అన్నీ కాల్చుకుని పక్కకు పెట్టుకుని టమాటా సాస్ని ఈవెన్గా అప్లై చేసుకోవాలి. అలానే మైనస్ని కూడా అప్లై చేసుకుని చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికన్ని, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని ఇలా ఈవెన్గా సర్దుకోవాలి. మీ దగ్గర ఏ టైప్ ఆఫ్ చీజ్ ఉంటే ఆ టైప్ ఆఫ్ చీజ్ని అప్లై చేసుకుని కొద్దిగా మిక్స్డ్ డ్రై హర్ట్స్ని, చిల్లీ ఫ్లేక్స్ని ఇలా స్ప్రింకిల్ చేసుకుని ఇలా అన్నీ కూడా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలోకి బటర్ అప్లై చేసుకుని మనం చేసుకున్న బ్రెడ్ని పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో క్లోజ్ చేసేసి 5 minutes కుక్ చేసుకోవాలి. చూడండి చక్కగా సాఫ్ట్ అయ్యాయి. అలానే మిగతావి కూడా బటర్ అప్లై చేసి మిగతావి కూడా కాల్చుకుని పక్కకు తీసేసుకోవడమేనండి. అంతేనండి, రెడీ అయిపోయింది బ్రెడ్ పిజ్జా. చాలా ఎమ్మీగా ఉంటుంది.